హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు వరల్డ్ వైడ్గా 17 డేస్ ఎంత షేర్ రాబట్టింది? నిన్న 17వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఏ విధంగా నమోదైనాయి? 15 రోజుల వరల్డ్ వైడ్ సంక్రాంతికి వస్తున్నాం, ఎంత షేర్ వచ్చింది, ఎంత లాభాలు తీసుకొచ్చింది? స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయా రెండు తెలుగు రాష్ట్రాల్లో? గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, ఎంత నష్టం తీసుకొచ్చింది గేమ్ చేంజర్? ఈ మూడు విషయాల గురించి మాట్లాడతాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 17 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 82 కోట్ల షేర్ అయితే కంప్లీట్ చేసుకున్నది. టోటల్గా మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 16వ రోజు ఆల్మోస్ట్ 19 లక్షల దాకా షేర్ రాబట్టింది. మండే రోజు అయితే, ట్యూస్డే రోజు కూడా కొద్దిగా 5 లక్షల షేర్ తగ్గినా కానీ ఆల్మోస్ట్ 15 లక్షల దాకా షేర్ రాబట్టింది. స్టడీ కలెక్షన్సే రాబడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా. ఓవర్సీస్లో అయితే పెద్ద కలెక్షన్ అయితే లేదు, కానీ ఓవర్సీస్లో క్లోజింగ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేలో కూడా 15 లక్షల వరకు షేర్ రాబడుతుందంటే ఇంకా లాంగ్ రన్లో కోటికి పైగా షేర్ సాధించే అవకాశం ఉంది. సినిమా సాటర్డే సండే అనేది ఎంత షేర్ రాబడుతుంది, నెక్స్ట్ రాబోయే సాటర్డే సండే అనేది? మూవీ అయితే టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. భారీ ప్రాఫిట్ అయితే రాలేదు, కానీ కొన్న ప్రతి ఒక్కరు కూడా లాస్ కాకుండా సినిమా అయితే సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళింది. ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఉత్తరాంధ్ర కానీ, నెల్లూరు కానీ, గుంటూరు కానీ లాభాలు అయితే తీసుకొచ్చింది. సీడెడ్లో కూడా ఇంకొక 15 లక్షల దాకా షేర్ వసూలు చేస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కానీ టోటల్గా చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మీద బ్రేక్ ఈవెన్ అయిపోయింది. డాకు మహారాజు నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th సూపర్ డూపర్ హిట్గా డాకు మహారాజు ప్రీ రిలీజ్ బిజినెస్ మీద సూపర్ హిట్గా నిలిచింది. రాబోయే అఖండ తాండవం మీద అయితే సినిమా మీద అంచనాలు అయితే భారీ స్థాయిలో క్రియేట్ గానికే నందమూరి బాలకృష్ణ మార్కెట్ ఎక్కడ డౌన్ కాలేదు. పోటీలో కూడా కంటెంట్ సూపర్గా ఉన్నా కానీ, థియేటర్లు తక్కువ ఉన్నా కానీ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టి 80 కోట్లకు పైగా షేర్ రాబట్టిందంటే సోలో రిలీజ్ అఖండ తాండవం ఉంటే ఈ సినిమా 100% 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంటుంది. ఇంకా సీక్వెల్ అందులో బోయపాటి కాంబినేషను, ఇంకా బాలకృష్ణ ఎంతో ఇలాంటి అఖండ అఘోర క్యారెక్టర్ అంటే ఇంకా బాలకృష్ణ చింపేస్తాడు, ఆ లెక్క వేరే ఉంటుంది. ఫస్ట్ డేనే 100% ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ టైం అఖండ తాండవకు ఉంది. అలాంటి మార్కెట్ జరిగే అవకాశాలు ఉన్నాయి, అలాంటి హైప్ కూడా ఈ మూవీ మీద ఉంది. వెయిటింగ్ ప్రజెంట్ అయితే 17వ రోజు ఆల్మోస్ట్ 15 లక్షల దాకా షేర్ రాబట్టింది డాకు మహారాజు. ఈ సాటర్డే వరకు, ఈ సండే వరకు షేర్ ఎక్కడ 10 లక్షలకు పైగా తగ్గకుండా రాబడితే ఇంకో కోటికి పైన షేర్ రాబట్టినట్టే. సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు క్లోజింగ్ కలెక్షన్స్ వస్తుంది అనేది వెయిటింగ్. ఫైనల్గా కోటిన్నర వరకు ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. డాకు మహారాజు ఫైనల్ కలెక్షన్ అయితే సంక్రాంతికి వస్తున్నాం, సంచలనాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మూవీ టీం కూడా అతి త్వరలోనే 300 కోట్ల గ్రాస్ కు రీచ్ అవుతుందని పోస్టర్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నెత్తినెట్టుకున్నారు, దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఫ్యామిలీలు వెళ్ళినప్పుడు ఒకటేసారి 3-4 వెళ్తున్నారు కాబట్టి కలెక్షన్స్ కూడా స్టడీ కలెక్షన్స్ నమోదైనాయి. నిన్న ట్యూస్డే రోజు 15వ రోజు కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. 1,50,00,000 దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నమోదైనాయి. సంక్రాంతికి వస్తున్నామంటే కోటికి తగ్గకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే షేర్ రాబడుతుందంటే ఈ సినిమా 3వ వారంలో కూడా బెస్ట్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా 1,80,00,000 షేర్ రాబట్టింది. నార్త్ అమెరికాలోనే సంక్రాంతికి వస్తున్నాం 2.8 మిలియన్ సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఇది డబుల్ త్రిబుల్ ఓన్లీ నార్త్ అమెరికాలోనే. టార్గెట్ జస్ట్ ఓవర్సీస్ మార్కెట్ 6.5 కోట్లు మాత్రమే. ఇప్పటికీ 15 కోట్లకు పైగా షేర్ సాధించిందంటే త్రిబుల్ బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్ నుంచి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు చెప్పక్కర్లేదు, 100 కోట్ల షేర్ మార్క్ లాభాలు అయితే తీసుకొచ్చింది. 143 కోట్ల షేర్ రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాం 42 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 101 కోట్ ప్రాఫిట్ అంటే ఇంకా 101 కోట్ల ప్రాఫిట్ అంటే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రీ రిలీజ్ బిజినెస్ మీద అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలు ఎవరైనా టోటల్గా మూవీని కొనేస్తే రిలీజ్ చేసుకుంటే 100 కోట్ల ప్రాఫిట్ వస్తాయి, ఇంకా అంతకన్నా ఆనందం ఉండదు. కానీ దిల్ రాజు మాత్రమే ఈ రేంజ్ సక్సెస్ సాధించుండు. ఉదాహరణకు ఒకటి చెప్తా, లాస్ట్ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడినాయి. మహేష్ బాబుది, వెంకటేష్ది, నాగార్జునది. ఆ పోటీలో చిన్న సినిమాగా హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి సేమ్ ఇలాంటి దాదాపు 140 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. 29 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.
కానీ వేరే వాళ్ళు రిలీజ్ చేస్తే ఆ రేంజ్ రీచ్ రాదు. మైత్రి మూవీ సంస్థ దిల్ రాజును, సురేష్ బాబును అందరిని తట్టుకొని నిలబడి మినిమం థియేటర్లు రిలీజ్ చేసింది కాబట్టి ఆ సినిమా అంత రెవెన్యూ రాబట్టింది. వేరే వాళ్ళు రిలీజ్ చేస్తే ఈ రేంజ్ సక్సెస్ రాదు. ఉదాహరణకు సంక్రాంతికి వస్తున్నాం, దిల్ రాజు బ్యానర్ కాబట్టి, దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి, ఎక్కడెక్కడ ఫ్యామిలీ థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఆయన రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ రేంజ్ రెవెన్యూ వచ్చింది. ఎవడు పడితే వాడు రిలీజ్ చేస్తే ఈ రేంజ్ రీచ్ ఉంటుంది అంటే 100% ఉండదు. అదొక స్ట్రాటజీ. ఇండస్ట్రీలో సినిమా తీసినంత ఈజీ కాదు. సినిమా థియేటర్లో నడిపించి ఇట్టు కొట్టడం అంటే అది సినిమా తీసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ దిల్ రాజు స్టేటస్ అనేది వర్కౌట్ అయింది. గేమ్ చేంజర్. థియేటర్లన్నీ ఇక్కడ షిఫ్ట్ చేయడం, నెంబర్ ఆఫ్ మంచి క్లాస్ థియేటర్లన్నీ సంక్రాంతికి వస్తున్నా పడడం, ఫ్యామిలీ థియేటర్లు ఎంజాయ్ చేసేసి థియేటర్లు కొన్ని ఉంటాయి, అలాంటి థియేటర్లో పడడం. అందుకే ఈ మూవీకి కలిసి వచ్చింది. 101 కోట్ల ప్రాఫిట్ అంటే బిగ్గెస్ట్ డబుల్ త్రిబుల్ బ్లాక్ బాస్టర్. నిన్న కూడా 1,50,00,000 దాకా షేరు, వరల్డ్ వైడ్గా 1,80,00,000 అంటే ఈ సినిమా వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు. సీనియర్ హీరోల్లో 150 కోట్ల షేర్ సాధించిన మొదటి హీరోగా వెంకటేష్ నిలవబోతున్నాడు. 300 కోట్ల గ్రాస్ క్లబ్లోకి వెంకటేష్ చేరబోతున్నాడు సీనియర్ హీరోల్లో. ఇదొక అరుదైన రికార్డు మన కళ్ళ ముందు కానొస్తుంది. చెప్పుకొని తీరాల్సిందే. నిజమైతే 100% కంగ్రాచులేషన్స్. విక్టరీ వెంకటేష్. విజయ్ పక్క గేమ్ చేంజర్ పోయి దిల్ రాజ్ పని అయిపోయిందిరా అని చాలా బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు చాలా సంతోషపడి ఉంటాయి. కానీ ఎమ్మటే బూస్ట్ అప్ ఇచ్చినట్టు దిల్ రాజ్కి ఈ రేంజ్ సక్సెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. గేమ్ చేంజర్ వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ 220 కోట్లు అని చెప్పారు. కానీ ఆల్మోస్ట్ అందులో 50 CR ఓన్లీ పబ్లిసిటీ కోసమే కలిపారని తర్వాత తెలిసింది. ఇప్పటికైనా కానీ గేమ్ చేంజర్ అయితే 100 కోట్ల షేర్ అయితే కంప్లీట్ చేసుకున్నది వరల్డ్ వైడ్గా. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ నార్త్ మొత్తం కలిపి టోటల్గా అయితే ఈ మూవీ 99-100 కోట్ల దాకా ఉందంటున్నారు. ఆల్మోస్ట్ 115 కోట్ల దాకా నష్టాలే. గేమ్ చేంజర్ అయితే బిగ్గెస్ట్ లాస్. ఆచార్య తర్వాత మళ్ళీ అంతటి లాస్ అయితే ఆచార్య. 100 కోట్లకు పైగా నష్టాలంటే మామూలు. వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంకా తట్టాబుట్ట చదువుకొని ఏమైనా ఇండ్లు ఉంటే అమ్ముకొని మొత్తం ఇంకా సినిమా ఇండస్ట్రీ వదిలిపోవాలి. కానీ దిల్ రాజు కాబట్టి ఒకటి పోయింది, ఒకటి నిలబెట్టింది. అందుకే సేఫ్ జోన్లో మనోడు 2 సినిమాలు రిలీజ్ చేసిండు. థియేటర్లు కూడా మొత్తం ఫస్ట్ 2 రోజులు అక్కడ గేమ్ చేంజర్ను లాక్కున్నాడు. 2 రోజుల తర్వాత టోటల్ థియేటర్లని ఈ మూవీకి షిఫ్ట్ చేశాడు. రెండిట్లో ఏది ఇటు టాక్ వచ్చినా దానికి థియేటర్లు కేటాయిద్దామని. అందుకే సక్సెస్ గేమ్ ఆడిండు. సక్సెస్ అనేది సమానంగా ఇట్టు ఫ్లాప్ 2 వరించినాయి. 2 హిట్ అయితే ఆయన క్రేజ్ వేరే ఉంటున్నాయి, 2 ఫ్లాప్ అయితే దివాలా తీస్తున్నాయి. కానీ బ్యాలెన్స్ చేసినాయి 2 సినిమాలు. దిల్ రాజుకి అయితే రాజమౌళి సినిమా తర్వాత ఆచార్య చేస్తే అది కూడా డిజాస్టర్. రామ్ చరణ్ ఇంకా లేటెస్ట్గా గేమ్ చేంజర్ అయితే ఎపిక్ డిజాస్టర్, అల్ట్రా డిజాస్టర్ అనే కామెంట్లు వస్తున్నాయి. ఫైనల్గా రామ్ చరణ్ RC16తో బూస్టప్ అవుతాడా, లేకపోతే నెక్స్ట్ పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఉంది కదా, పాన్ ఇండియా డైరెక్టర్. ప్రజెంట్ రాజమౌళి రేంజ్లో క్రేజ్ సంపాదించిన సుకుమార్ నా సినిమా మీద బజ్ అయితే ఉంటుంది 100%. సుకుమార్ సినిమా అంటే రాజమౌళి క్రేజ్ ఎలా ఉంటుందో సుకుమార్ క్రేజ్ అలా ఉంటుంది. ప్రజెంట్ అయితే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రేషన్ అయితే ప్లాన్ జరుగుతుంది. 100% త్వరలోనే ఇండస్ట్రీ తరపు నుంచి బాలకృష్ణకు ఒక గొప్ప సన్మానం అయితే ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.